ఈ కార్యక్రమము నరేంద్ర మోదీ గారి జన్మదినోత్సవంగా అంటే 17వ సెప్టెంబర్ నాడు వారు 75 సంవత్సరాలు పూర్తవుతుంది. చాలా మంది కేవలం రాజకీయ పార్టీగా ఏదో మాట్లాడే యుద్ధం ఇది కాదు. రాజకీయ పార్టీలు రాజకీయ కార్యకర్తలకు కూడా సేవ చేసేటటువంటి గుణం ఉండాలి. ఎందుకంటే ప్రజాసేవతోనే రేపు ప్రజా సంక్షేమం గురించి మనం ఆలోచిస్తాం. మీకు చాలా మందికి తెలియకపోవచ్చు, నితిన్ గడ్కరీ గారు వారు అధ్యక్షుడు ఉన్నప్పుడు వారు చెప్పారు, ఎవరైనా సరే ప్రతి కార్యకర్త ఏదో ఒక సేవా కార్యక్రమం బ్లడ్ డొనేషన్ చేయండి, ఇంకేదైనా చేయాలి, వారు వారం రోజున చేయాలి కంపల్సరీ. అన్నప్పుడు ఈ కార్యక్రమం లేదప్పుడు వారు ఇచ్చినటువంటి ఇంకా సర్వీస్ ఓరియంటెడ్ పిల్లలు చదివించడము ఇంకేదైనా చేస్తే బాగుంటుంది అని చెప్తే దేశంలో చాలా మంది బీజేపీ కార్యకర్తలు ఆ సేవా కార్యక్రమం ద్వారా ప్రజల్లో మంచి పేరు తీసుకోవడం జరిగింది. విధి విధానాల మీద మనం చర్చిస్తే అదొక రాజకీయం అయితే, రాజకీయ నాయకుడిగా రాజకీయ కార్యకర్తగా మన సిద్ధాంతాన్ని కూడా ముందుకు తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఆ సిద్ధాంతాన్ని మన సేవ రూపంలో భారతీయ జనతా పార్టీ భారతీయత మీద భారతీయ సంస్కృతి మీద నమ్మేటువంటి పార్టీ. కాబట్టి భారతీయతని మనం కాపాడాలంటే మనము భారతీయతలో సేవ అనేది చాలా ముఖ్యం. నరేంద్ర మోదీ గారి జన్మదినం చూసుకుని ఆ పేరు మీద మనము పర్యావరణానికి సంబంధించినటువంటి ఒక ఏదైతే మనం అందరం కూడా కాపాడాలి అని చెప్పేసి మనం మాట్లాడుతున్నామో, ఈ పర్యావరణానికి సంబంధించినట్టు మనం చెట్టు నాటచ్చు. తల్లి పేరు మీద చెట్టు మాకేనా ఎక్స్పీరియన్స్ అనేది మనం కార్యక్రమం తీసుకున్నాం. ఈ యొక్క కార్యక్రమం మనం సేవగా పక్వాడాన్ని తీసుకున్నాం. పక్వాడా అంటే 15 రోజులు, ఫోర్ట్ నైట్, అది గుర్తుపెట్టుకున్నాం. పక్వాడా చాలా మందికి సేవా పక్వాడా అంటే పక్షం అంటే 15 days, దాన్ని ఫోర్ట్ నైట్ అంటాం ఇంగ్లీష్లో. కాబట్టి సేవా పక్వాడా అంటే ఈ 15 రోజులు మనం కూడా సేవా కార్యక్రమం నిమగ్నం కావాలి. అందులో రకరకాల కార్యక్రమాలు ఇచ్చారు. 17వ తారీఖు నాడు రక్తదానము, తర్వాత 18 నాడు మన ఆత్మనిర్భర్ భారత్ వికసిత భారత్ పైన మనం ఎగ్జిబిషన్ కానీ, లేకపోతే అసెంబ్లీ స్థాయిలో చిత్రలేఖనం నిర్వహిస్తున్న ఎగ్జిబిషన్ కానీ, తర్వాత స్వచ్ఛ భారత్ ఒకటి 18వ తారీఖు నాడు, 21వ తారీఖు నాడు మళ్ళీ మ్యారథాన్. ఈ మ్యారథాన్ ఒకటి యంగ్స్టర్స్ని చేయడం, అందరు ఇన్వాల్వ్ చేయడము, తర్వాత విద్యార్థులతో వాళ్ళ భాగస్వామ్యం చేయడము. 25వ తారీఖు నాడు మళ్ళీ మన ప్రవాస్ బూత్ స్థాయిలో మనందరం కూడా అక్కడ ఉండి మొక్కలు నాటడము. తర్వాత దీన్ దయాల్ జీకి నివాళులు వాళ్ళకి అర్థించడం. ఎందుకంటే 25th నాడు దీన్ దయాల్ గారి యొక్క ఇది వస్తుంది. కాబట్టి మనం ఆ రోజు వారి ప్రసంగం కూడా మనం చేయడం, తర్వాత జిల్లా స్థాయిలో మనం మేధావుల సమావేశం చేయడం, తర్వాత డాక్యుమెంటరీ ప్రదర్శన చేయడం, తర్వాత ఖాదీ స్టాల్. ఈ ఖాదీ స్టాల్ కూడా ఎందుకంటే మనం చాలా ఇంపార్టెంట్. సంగతి 100 సంవత్సరాలు పుట్టే సందర్భంగా పంచ పర్వతలను మనం పెట్టాం. అందులో స్వదేశీ వస్తువులు మనం వాడాలని కూడా ఒక నిర్ణయం తీసుకున్నాం. ఇప్పుడు మొన్న అమెరికా మన మీద 50% టారిఫ్ చేసిన తర్వాత మనం విదేశీ ఒక వస్తువులని మనము బహిష్కరించడం అనేది మంచిది. విదేశీ వస్తువులు కన్నా మన దేశంలో తయారైన వస్తువులను తీసుకోవాలి. అది ఏదైనా సరే, బట్టలైనా సరే, ఇంకేదైనా సరే. కాబట్టి ఖాదీకి సంబంధించినటువంటి ఒక వస్త్రాలని, ఖాదీలో సంబంధించినట్టుగా దాన్ని కూడా ఎంకరేజ్ చేయడము. అదేవిధంగా మనకు విశిష్ట ఈ పద్మశ్రీ వాళ్ళకి గెలిచిన అందరూ కూడా కలవడము, దివ్యాంగులకు మనం సన్మానం చేయడము, వాళ్ళకు సహకారం సైకిల్ కానీ అటువంటి ఇచ్చేసి, తర్వాత 2వ తారీఖున మహాత్మా గాంధీ గారి యొక్క పుట్టినరోజు సందర్భంగా ఈ లాల్ బహదూర్ శాస్త్రి గారు అదే రోజు పుట్టారు. కాబట్టి ఇద్దరు చిత్రాలకు మనం నివాళులు అర్పించి అప్పుడు కూడా మనం ఖాదీ వస్త్రాన్ని కూడా మనం ధరించి ఈ ఖాదీ ప్రమోట్ చేయాల్సిన అవసరం ఉంటుందని చెప్పేసి ఈ కార్యక్రమాన్ని కొన్ని మన కేంద్రం పాఠం చేయడం జరిగింది. మనం చూసాము, మన రాహుల్ గాంధీ గారు మాట్లాడుతూ మోదీ గారు తల్లి గారి మాట్లాడారు. ఇది మనం చాలా ఆబ్జెక్షన్ పెట్టినాం. మహిళా మోర్చా బ్రహ్మాండ కార్యక్రమం చేశారు.
అన్ని చోట్ల కూడా అటువంటి కార్యక్రమం జరిగింది. కొన్ని చోట్ల ఇంకా వాడు మానట్లేదు. వాళ్ళ పైన ప్రజలు ఈరోజు విసిగిపోయారు. ఇటువంటి మాటలు మాట్లాడుతున్నారు. కానీ అదే మాట ఏ అమ్మని తీశారో, ఒక అమ్మ పేరు మీద ఒక చెట్టు నాటాం అనుకోండి, ఎంత ఇంపాక్ట్ ఉంటుంది. మనం ఇంపాక్ట్ అంటే ఒక వ్యక్తి తల్లి తీశాడు, బీజేపీ కార్యకర్తలు మాత్రం తల్లి పేరు మీద ఒక చెట్టు నాటుతాడు. ఇది డిఫరెన్స్ చూపెట్టాలి. అది ఈ సమాజానికి మనం డిఫరెన్స్ చూపెట్టాలి. పార్టీ కార్యక్రమం ఇచ్చిన చాలా ఇస్తున్న వాస్తవమే, కానీ ఇచ్చిన కార్యక్రమాన్ని మనం చేయక మనం ఏదో చేసినట్టు చూపెడితే అది అనుకునే లేదు. పార్టీ చాలా మంది ఇప్పుడు చెప్తాను, జిల్లా అధ్యక్షులు కానీ మండల అధ్యక్షులు కానీ ఎవరైతే నియమించారో ఇక్కడ ఉన్న టీం కూడా మీకు ఒక రెస్పాన్సిబిలిటీ ఇచ్చిన తర్వాత మీరు ఆ కార్యక్రమం చేయాల్సి ఉంటుంది. జిల్లా అధ్యక్షుల పని ఏంటంటే బూత్ దాకా జరుగుతుందా లేదా, మండలంలో జరిగిందా లేదా, ఇది మానిటర్ చేయాలి. మనం కూడా దాంట్లో పాల్గొనాలి. ఇది చాలా సీరియస్గా చెప్తున్న విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. మనం కార్యక్రమాలు అంటే ఏదో ఆషామాషిగా తీసుకోవడం కాదు, ఇది వెరీ సీరియస్ ఇష్యూ. ఈ యొక్క మీరు దీంట్లో ఉన్నటువంటి యొక్క మీరు భావం అర్థం చేసుకోవాలి. ఏవో భావంతో మనం ప్రజల దగ్గర పోయే అవకాశం కూడా వచ్చింది. మనం పోవాలి. మనం లోకల్ బాడీ ఎలక్షన్స్ వస్తున్నాయి, ఇవన్నీ దాంట్లో పనికొస్తాయి మనకు. కాబట్టి నేను ఎక్కువసేపు మాట్లాడి కేవలం ఇవన్నీ కూడా చెప్పడం జరిగింది. మరి దానిపైన చర్చ విన్నారు. మీరు కూడా చంద్రశేఖర్ గారు ఉన్నారు, వారు కూడా మనకు మార్గదర్శనం చేస్తారు. కాబట్టి మరొకసారి మీ అందరికీ కూడా ఈ కళాశాలలో పాల్గొని మీరు వచ్చినందుకు మీ అందరికీ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుతూ, మరి ఈరోజు మనం చూసాం జిఎస్టీ ఈరోజు నిర్మలా సీతారామన్ అనౌన్స్ చేశారు. జిఎస్టీ తగ్గింది, చాలా బాగా మాట్లాడింది. దాంట్లో మహిళలకు, రైతులకు, మధ్యవర్తి కుటుంబాలకు, విద్యార్థులకు ఎంతో మందికి ఏదో ఊరట. చాలా నిత్యావసరాల ధర తగ్గిపోతూ ఉన్నాయి, ధరలు పెరుగుతున్నా జరగదు. అంటే ఇది ఒక చాలా సాహసపూర్వమైన నిర్ణయం, ఇది చారిత్రాత్మకమైన నిర్ణయం ఇది. కాబట్టి ఈ విషయాలు కూడా మనం ప్రజల్లో తీసుకోవాలి. దాని విషయంలో కూడా మోర్చా వారికి కాసం గారు మాట్లాడినట్టు అందరితో ప్రతి మండలంలో కూడా నరేంద్ర మోదీ గారికి పాలాభిషేకం చేయాల్సిందిగా మీ అందరినీ అన్ని మోర్చాలు దాంట్లో తిరిగి చేసి మనందరూ కూడా ఈ కార్యక్రమాలను జయప్రదం చేస్తూ పార్టీని ముందుకు తీసుకోకపోతే మీ అందరికీ మాట చెప్తాను. ఈరోజు పార్టీ నిజంగా తెలంగాణలో మనం బీఆర్ఎస్ పరిస్థితి చూసాం. ఆల్మోస్ట్ బీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి ఒక అవినీతి సొమ్ము ఇంకా పంచుకున్నట్టు ఉన్నారు. వాళ్ళు సరిగ్గా పంచుకోక కొట్లాడుతున్నారు. నెక్స్ట్ రోడ్డు మీద వచ్చి చక్రాలు నిలుపుకుంటారు రోడ్డు మీద. కాబట్టి అటువంటి పరిస్థితి బీఆర్ఎస్ పార్టీ ఈరోజు ఉన్నది. కాంగ్రెస్ పార్టీని ప్రజలు నమ్మే పరిస్థితి లేరు, కానీ బీజేపీని ఆదరిస్తున్నారు, బీజేపీని రమ్మంటున్నారు. మనం పోలేదనుకుంటుంది మన తప్పైన. కాబట్టి అవన్నీ కూడా దృష్టిలో పెట్టుకొని ఈ కార్యక్రమాలన్నింటిలో కూడా పాల్గొని, ముఖ్యంగా సేవా పక్వాడా నరేంద్ర మోదీ గారు, మన ప్రియతమ నేత నరేంద్ర మోదీ గారి యొక్క జన్మదినం సందర్భంగా చేస్తున్నాం. కాబట్టి దాని అన్ని కార్యక్రమాలు చేయాల్సిందని కోరుతూ ఈ అవకాశం ఇచ్చినటువంటి సేవా పక్వాడా కమిటీకు నేను ధన్యవాదాలు చెప్తున్నాను. భారత్ మాతాకి జై.